గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ముఖ్యంగా తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను చూసుకుంటే ముందుగా ఈనాడు వార్తా పేపర్లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్స్ని ఒకసారి చూద్దాము. మహాకుంభమేళాలో విషాదం, తొక్కిసలాటలో 30 మంది దుర్మరణం, 60 మందికి గాయాలు, మృతుల్లో 4 కర్ణాటక వాసులు. అఖాడాల సంగం ఘాటుకు పోటెత్తిన భక్తులు బారికేడ్లపైకి ఎక్కడంతో దుర్ఘటన. రాష్ట్రపతి ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి. 4 సార్లు యోగికి మోదీ ఫోన్. న్యాయ విచారణకు సీఎం ఆదేశం. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం. ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారండి. ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో చెల్లాచెదురైన బాధితుల బ్యాగులు, ఇతర వస్తువులు. ఆసుపత్రి మార్చురీ వద్ద విలపిస్తున్న తొక్కిసలాట మృతుల కుటుంబ సభ్యురాలు. మహాకుంభమేళాలో ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మౌని అమావాస్య రోజు పవిత్ర త్రివేణి సంగమంలో గంగా స్నానం ఆచరిస్తే పాపాలన్నీ తొలగిపోయి పుణ్యఫలం మరింత సిద్ధిస్తుంది అన్న ఒక నమ్మకం భారతీయుల్లో. సో ఈ నేపథ్యంలోనే మహాకుంభమేళాలో 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న మహాకుంభమేళాలో ముఖ్యమైన మౌని అమావాస్య రోజున నిన్న ఘాట్కి అంటే స్నానాలు చేయడానికి ప్రయాగ్రాజ్కి చాలామంది వెళ్ళారు భక్తులు. అయితే ముందుగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. అక్కడ పోలీసు వ్యవస్థ డీజీపీ కూడా చెప్పారు దాదాపు 10 కోట్ల మంది భక్తుల దాకా వస్తారు, దాని ప్రకారమే ఏర్పాట్లన్నీ చేశామని కూడా సీఎం కానీ డీజీపీ కానీ చెప్పడం జరిగింది. ట్రైన్స్ కూడా దానికి అంటే అంతమంది భక్తులు వస్తున్నారు కాబట్టి, ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా దీనికి వివిధ దేశాల నుంచి కూడా ఈ మహాకుంభమేళాలో స్నానం ఆచరించడానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో నిన్న తెల్లవారుజామున అంటే కొంచెం ముందుగానే రోజు కన్నా కూడా కొంచెం ముందే స్నానానికి అనుమతి ఇచ్చారు. ఎందుకంటే కనుక భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం ఒకటి, బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచిది అన్నది భక్తుల నమ్మకం, చాలామంది భక్తుల నమ్మకము. సో ఈ నేపథ్యంలో భక్తులు ఒక్కసారిగా అంటే గేట్ ఓపెన్ చేయగానే బారికేడ్లు ఓపెన్ చేయగానే కొంచెం చీకటి ఉండడము ఒక కారణము. తర్వాత ఒకరికొకరి మీద అంటే ఆ చీకటిలో అక్కడ అంటే నిన్న కొన్ని వార్తా కథనాలు కూడా వచ్చాయి. డస్ట్బిన్స్ ఉన్నాయి, డస్ట్బిన్స్ చూసుకోలేదు, కొంతమంది భక్తులు నిద్రలో ఉన్నారు. సో ఆ బారికేడ్ ఓపెన్ చేసి ముఖ్యంగా అఖాడాలు స్నానం నిర్వహించే సంఘం దగ్గర స్నానం చేయాలని కూడా కొంతమంది భక్తులు అటువైపు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న అంటే చీకటిలో కొంచెం కనిపించకపోవడం వల్ల డస్ట్బిన్స్ అయితేనేమి, కొంతమంది భక్తులు నిద్రిస్తున్నారు వాళ్ళైతేనేమి, అలా వాళ్ళని నడిచే సమయంలో వాళ్ళని తట్టుకొని కింద పడడం జరిగింది. దానివల్ల వారి వెనకొచ్చే వాళ్ళు కూడా అలా ఒకరి మీద ఒకరు పడిపోవడము, తోపుసలాట జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంత ప్రమాదకరమైన ఘోరమైన ఘటన జరిగింది అన్నది వార్తా కథనాలు వెలువడ్డాయి. ఇక్కడ కూడా చూసుకుంటే ఈనాడులో అదే ఇచ్చారు, ఏంటంటే బారికేడ్లపై నుంచి కూడా ఎక్కారంట భక్తులు, దానివల్ల దుర్ఘటన జరిగింది అన్నది ప్రధానంగా ఇచ్చారు ఈనాడులో. సో ఏంటంటే అఖాడాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు అఖాడాలు ఎక్కడైతే స్నానం ఆచరిస్తారో సంగం ఘాట్కి, అక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వెళ్ళారు అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఈ ఘటన పైన ఎప్పటికప్పుడు ఇది ఎవరు ఊహించని ఘటన, చాలా దురదృష్టకర ఘటన. మహాకుంభమేళాలో అంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ముందస్తుగానే. భక్తులు ఎంతమంది వస్తారు అన్నది కూడా అంచనా వేశారు. ఎక్కడ మరి సమన్వయం లోపించింది అన్నది పూర్తిగా తెలియట్లేదు. కానీ భక్తులైతే కనుక బారికేడ్ల పైన ఎక్కి వెళ్ళడం కూడా ఒక కారణం ఈ దుర్ఘటనకు అని చెప్పేసి కథనంలో అయితే మనకి తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా ఇది చాలా దురదృష్టకరమైన వార్త. ఏంటంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళల్లో దాదాపు 30 మంది అయితే చనిపోయారు, 60 మందికి పైగా గాయాలయ్యాయని ఇచ్చారు. అందులో 4 కర్ణాటక వాళ్ళు ఉన్నారని చెప్పారు. సో ఇదివరకు కూడా అంటే చూసుకుంటే మనము భారతదేశంలో జరిగిన కొన్ని సంఘటనలు అంటే ఇట్లా ప్రమాదకరమైన ఘటనలు చూసుకుంటే కొన్ని ఉన్నాయి. అందులో మన పుష్కర స్నానాలు జరిగినప్పుడు అవ్వచ్చు, కుంభమేళాలో అంటే ఇది మహాకుంభమేళ, మామూలుగా మనకి అర్ధ కుంభమేళ ఇవి కూడా జరుగుతాయి కదా, అలాంటి వాటిలో కూడా 1-2 సార్లు జరిగినట్టు అయితే కనుక నిన్న వార్తా కథనాలు వచ్చాయి. మృతుల కుటుంబాలకి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 25 లక్షల పరిహారం ఇస్తుంది అని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి. కానీ ఎంత పరిహారం చెల్లించినా ఏమిచ్చినా కూడా ప్రాణం అయితే తిరిగి రాదు. ఆ కుటుంబానికి అయితే కనుక జరిగిన నష్టం తీరదు. వాళ్ళు ఇంకా అంటే దాన్ని తలుచుకొని అలా బాధపడుతూ ఉండడమే. ఇక్కడ రోధిస్తున్న మహిళను చూస్తుంటేనే చాలా హృదయ విదారకంగా ఉంది. సో ఇంక అక్కడ పరిస్థితిని చూసుకుంటే
ఉంటే కనుక ఇంకెలా ఉంటుందో అక్కడ ప్రత్యక్షంగా చూసే వాళ్ళకి ఇంకా అది ఇంకా దయనీయంగా హృదయ విదారకంగా ఉంటుందన్నది మనము ఇంకా అంటే మాటల్లో చెప్పలేము, అంచనా వేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక వాళ్ళ లగేజ్ అవ్వచ్చు, చెల్లా చెదురైపోయి ఉంది భక్తుల లగేజ్ కావచ్చు, ఏదైతే ఆ ఫోటో కూడా ఇచ్చారు. సో చాలా సాఫీగా జరుగుతున్న మహాకుంభమేళాలో ముఖ్యంగా ఏంటంటే మౌని అమావాస్య రోజు అంటే కుంభమేళాలో 6 ముఖ్యమైన తేదీలు ఉంటాయి. అంటే మహాకుంభమేళ 45 రోజులు చాలా పవిత్రమైన రోజులు. ఆ రోజుల్లో ఏ రోజు గంగా స్నానం, త్రివేణి సంగమంలో గంగా స్నానం ఆచరించినా కూడా మంచిదే. కానీ దాంట్లో 6 తేదీలు ఏవైతే ఉంటాయో అమృత స్నానం అని చెప్పేసి ఆ 6 ప్రధాన తేదీల్లో చేస్తే ఇంకా మంచిది అన్నది భక్తుల నమ్మకం. అందులో నిన్న ఒకటి మౌని అమావాస్య. నిన్న మౌని అమావాస్య కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో పోటెత్తారు ప్రయాగ్రాజ్కి స్నానాలకి. సో ఈ నేపథ్యంలో తోపుసలాట జరిగింది. దానికి తోడు భక్తులు కూడా బారికేడ్లు ఎక్కి దూకడం చేశారు. ఎందుకంటే అఖాడాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్నానం చేసే ఘాట్ ఏదైతే ఉంటుందో అక్కడ చేస్తే కూడా మంచిది అన్న ఉద్దేశంతో కొంతమంది భక్తుల నమ్మకం అన్నమాట. అక్కడ చేస్తే ఇంకా మంచిది అని చెప్పేసి ఆ నమ్మకంతో ఎక్కువ భక్తులు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. బారికేడ్ల పైన నుంచి కూడా ఎక్కడం చేశారు. ఇవన్నీ దుర్ఘటనకు కారణం అని చెప్పేసి ప్రధానంగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ అయితే నష్టం జరిగిపోయింది. ఆ కుటుంబాలకి శివుడే ఆ శక్తిని ప్రసాదించాలి. ఆ కుటుంబ సభ్యులు వారి ఇంట్లో ఏదైతే మరణం సంభవించిందో వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిని కోల్పోయారో ఆ వ్యక్తిని కోల్పోయిన విషయాన్ని జీర్ణించుకునే శక్తిని పరమేశ్వరుడే ఆ కుటుంబానికి అందించాలనేసి కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే కనుక దీనిపైన ప్రతిపక్షాలు కూడా అంటే ప్రధానమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష అంటే ఫోన్లో యూపీ సీఎంకి ఆదిత్యనాథ్కి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు కనుక్కుంటూ పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ కనుక్కున్నారు. ఇక ప్రతిపక్షాలు కూడా దీనిపైన స్పందించాయి. అయితే రాహుల్ గాంధీ ముఖ్యంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఎక్స్ ద్వారా. ఏంటంటే విఐపి సంస్కృతికి అడ్డుకట్ట వేయండి, ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకోండి అని చెప్పారు. సో ఎవరైతే అధికారులు విఐపీలో వచ్చినప్పుడు వాళ్ళ సేవలో ఉండిపోయి సామాన్య భక్తులని గాలికి వదిలేశారు. అందుకే అది కూడా ఒక కారణం ఈ ప్రమాదానికి అని చెప్పేసి రాహుల్ గాంధీ అయితే ట్వీట్లో పెట్టడం అయితే జరిగింది. ఇక మాయావతి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి అవ్వచ్చు, అఖిలేష్ యాదవ్ అవ్వచ్చు, ఇలా చాలామంది దీనిపైన స్పందించారు, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది మహాకుంభమేళాలో జరిగిన అపశృతి. సో ఇలాంటివి మున్ముందు జరగకుండా ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. ఇక మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే కనుక సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం, సామాజిక సాధికారత అభ్యున్నతికి దోహదం, 2 రోజుల్లో ముసాయిదా నివేదిక. ఫిబ్రవరి 2న మంత్రివర్గ ఉపసంఘానికి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. అయితే సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిందో అది విజయవంతం అయ్యింది అని చెప్పేసి వార్తా కథనం అయితే ఇచ్చారు ప్రధాన శీర్షికలో. సో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. ఇది సామాజిక అభ్యున్నతికి దోహదపడుతుంది అని చెప్పేసి కూడా అన్నారు. ఏంటంటే ముఖ్యంగా ఈ కులగణన సర్వే చేపట్టిన ముఖ్య ఉద్దేశం ఒకటి, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎన్నికల హామీల్లో బీసీలకు ఇచ్చిన హామీ ఏదైతే రిజర్వేషన్ ఇస్తామని చెప్పారో ఆ రిజర్వేషన్ బీసీలకి కరెక్ట్గా అందాలి అంటే ఎంతమంది బీసీలు ఉన్నారు అన్నది తెలుసుకోవడం ఒకటైతే, ఇంకొకటి అర్హులు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, ఆ సంక్షేమ పథకాలు అందుకోవడానికి అర్హులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఆదాయ వ్యయాలు కానీ, ఎవరు పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు, ఎవరు ఉన్నవాళ్ళు, ఇవన్నీ తెలుసుకోవడం కోసము ఈ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు. దీంతో ఏంటంటే కనుక అందరికీ ఎవరు ఏంటి అన్నది తెలుస్తుంది. సో దీనివల్ల ఎవరికి పథకాలు అందాలి, ఎవరికి ప్రభుత్వం అండగా నిలబడాలి అంటే సంక్షేమానికి, దీని ద్వారా ఫలితాలు అందరికీ సమానంగా అందుతాయి, సంక్షేమ ఫలాలు అందరికీ అందడం ఒక ఉద్దేశం అయితే,
బీసీలో ఎంతమంది ఉన్నారు, సో ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారము ఆ హామీని నెరవేర్చడం కోసం బీసీలో ఎంతమంది ఉన్నారు అన్నది కూడా తెలియడానికి ఈ రెండు ప్రధాన కారణాలుగా సమగ్ర కుటుంబ సర్వే అయితే జరిగింది. సో అది విజయవంతమయ్యింది అని చెప్పేసి ఇక్కడ మనం వార్తా కథనం చూస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా సమీక్ష సమావేశంలో ఇదే చెప్పారు. అయితే ఇక్కడ మరో విషయం చూసుకుంటే కనుక అయితే ఫిబ్రవరి 2న మంత్రివర్గ ఉపసంఘానికి అయితే కనుక ఈ నివేదిక పంపిస్తాము అని చెప్పేశారు. 2 రోజుల్లో ముసాయిదా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మంత్రివర్గ ఉపసంఘానికి అందజేస్తామని చెప్పేసి సమీక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక్కడ చూసుకుంటే కనుక సో విజయవంతమైందని చెప్పారు. దీంట్లో నోరు విప్పడి కుటుంబాలు 3.50 లక్షలు, ఆస్తుల వివరాలు చెప్పని వారు 10 లక్షలకు పైగా. కులగణన సర్వేలో విశేషాలు అంటే ఈ కులగణన సర్వే ఏదైతే చేశారో దీంట్లో దాదాపు 3.50 లక్షల కుటుంబాలు నోరు విప్పలేదు, అంటే వాళ్ళ డీటెయిల్స్ చెప్పలేదు అని చెప్పేసి చెప్పారు. ఇక 10 లక్షల మంది దాకా వాళ్ళ ఆస్తుల వివరాలు చెప్పలేదన్న విషయం కూడా ఇచ్చారండి. మొత్తానికి ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో కులగణన సర్వే చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణన సర్వే దేశానికి ఆదర్శంగా నిలబడాలి అనేసి చెప్పారు రేవంత్ రెడ్డి. ఆ దిశలో ముందడుగు వేశారు. సో సమగ్ర కుటుంబ సర్వే పూర్తి అయ్యింది, విజయవంతం అయ్యింది అని చెప్పేశారు. ఇక త్వరలో ఫిబ్రవరి 2 అంటే ఎంతో దూరంలో లేదు. సో ఉపసంఘానికి కూడా పంపిస్తామన్నారు. మరి ఆ నివేదికలో ఎటువంటి విషయాలు అంటే ఎంతమంది పేదలు ఉన్నారు, ఎంతమందికి సంక్షేమ పథకాలు అందించాలి అన్నది ఒకవైపు, ఇంకొక వైపు బీసీలు ఎంతమంది ఉన్నారు, సో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా లేదా అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం అండి. ఇక మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే కనుక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న షెడ్యూల్ విడుదల, 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో అమల్లోకి ప్రవర్తన నియమావళి. షెడ్యూల్ అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉందో కనుక దానికి షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎన్నికల కమిషను. నోటిఫికేషన్ ఫిబ్రవరి 3వ తేదీన విడుదల చేస్తారు. నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ 10వ తారీఖు. పరిశీలన అంటే నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 11వ తేదీన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 13, పోలింగ్ తేదీ ఫిబ్రవరి 27, ఓట్ల లెక్కింపు మార్చి 3న అని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే కనుక షెడ్యూల్ విడుదల చేసింది. ఇక ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అంటే ఏ రాజకీయ పార్టీలు ఉన్నారో ఎవరి అభ్యర్థులుగా ప్రకటించాలి ఇంకా అన్న దానిపైన కసరత్తు మొదలు పెడతాయి. సో మొత్తానికైతే కనుక ఇప్పుడా ఎప్పుడు వేసవికాలంలోనా లేకపోతే ఫిబ్రవరిలోనే జరుగుతాయా ఏంటి అనేసి అనుకున్నారు కదా ఎన్నికలు. మొత్తానికైతే ఎన్నికల షెడ్యూల్ స్థానిక సంస్థల అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అయితే కనుక రిలీజ్ అయింది. మరి దీనిపైన ఏ పార్టీలు ఎలా ముందుకెళ్తాయో చూడాలి. ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తాంశాలను అయితే కనుక మనము చూసాము ఇప్పటి వరకు. ఇక వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను చూసుకుంటే కనుక మనకి ఇక్కడ కూడా మహాకుంభమేళాలో జరిగిన దుర్ఘటన గురించి ప్రధాన ఐటమ్ ఇచ్చారండి. అలాగే కులగణన సర్వే గురించి కూడా మనం మాట్లాడేసుకున్నాము. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ షెడ్యూల్ గురించి కూడా మనం ఇందాక అనాలిసిస్ చేసుకున్నాము. ఇక మరో ప్రధాన వార్తాంశం చూసుకుంటే కనుక కొత్త సీఎస్ ఎవరు, ఏప్రిల్ 7న శాంతికుమారి పదవీ విరమణ, కొత్త బాస్ పై 2 నెలల ముందు నుంచే ఐఏఎస్ వర్గాల్లో చర్చ, రేసులో రామకృష్ణారావు, శశాంక్ గోయల్, జయేష్ రంజన్, వికాస్ రాజ్. ఇప్పుడు సీఎస్గా ఎవరైతే శాంతికుమార్ గారు ఉన్నారో ఆవిడ ఏప్రిల్ 7న పదవి విరమణ చేయనున్నారు. సో పదవి విరమణ చేసిన తర్వాత కొత్త సీఎస్గా ఎవరు బాధ్యతలు చేపడతారు అన్న దానిపైన ఆసక్తి నెలకొంది ఐఏఎస్లో. ఎందుకంటే 2 నెలల ముందు నుంచే ఇక్కడ ఇచ్చారు, 2 నెలల ముందు నుంచే ఐఏఎస్ వర్గాల్లో కసరత్తు అని చెప్పేసి. అయితే రేస్లో 4 ప్రధాన ఐఏఎస్లో ఉన్నారు. వాళ్ళలో రామకృష్ణారావు, శశాంక్ గోయల్, జయేష్ రంజన్, వికాస్ రాజ్. మరి ఈ 4గురిలో ఎవరిని సీఎస్గా తీసుకుంటారు అన్నది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. మరి ఐఏఎస్లో అయితే కనుక సర్వత్రా ముఖ్యంగా ఈ 4గురిలో ఆసక్తి నెలకొంది. మరి ఎవరిని నియమిస్తారు అన్నది మనం ఏప్రిల్లో మనకి తెలుస్తుంది. సో దాన్ని బట్టే కొత్త సీఎస్ అపాయింట్ అయిన తర్వాత సో వాళ్ళ పని విధానము లేదా ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎంకి ఎలాంటి సలహాలు సూచనలు అందిస్తారు అన్నది అప్పుడు మనకు తెలుస్తుందండి. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే ఇది అంతర్జాతీయ వార్త. 8 నెలల శాలరీ తీసుకొని వెళ్ళిపోవచ్చు, అమెరికాలో 20 లక్షల మంది ఎంప్లాయీస్కు ట్రంప్ మెయిల్. ఫెడరల్ ఉద్యోగులకు బైఅవుట్స్ ఆఫర్, స్వచ్ఛంగా తప్పుకోవాలనుకునే వారికి ఛాన్స్. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గించడంలో తొలి అడుగు, పాకిస్తాన్కు విదేశీ సహాయం నిలిపివేస్తూ ఆర్డర్స్.
ఎప్పుడైతే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి ట్రంప్ జోరు మీదే ఉన్నారు, ఏ మాత్రం తగ్గట్లేదు. రోజుకొక అంటే అందరూ ఆశ్చర్యపోయే నిర్ణయాలు తీసుకుంటూ అయితే కనుక పాలన సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరో వార్త చూసుకుంటే కనుక మొన్నటి వరకు అక్రమ వలసదారుల్ని పంపించడం జరిగింది. ఫస్ట్ ఏమో రాగానే జన్మతకు వచ్చే పౌరసత్వం హక్కు ఏదైతే ఉందో అది రద్దు అని చెప్పారు. దానిపైన ఫెడరల్ కోర్టుకు వెళ్ళారు కొన్ని రాష్ట్రాలు, అది నిలిపివేశారు. అది అయితే అలా ఉంది. తర్వాత అక్రమ వలసదారుల్ని ఎప్పుడు వాడని విధంగా మొట్టమొదటిసారిగా అమెరికాలో యుద్ధ విమానాల్లో వారి దేశాలకు పంపించడం జరిగింది. దీనిపైన ఆయా దేశాలు కూడా అంటే తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. కాకపోతే ఆంక్షల పేరిట వాళ్ళ నోరు కూడా ముయించేశారు ట్రంప్. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ 8 నెలల శాలరీ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ప్రధాన వార్తాంశం అయితే ఇచ్చారు వెలుగులో. అంటే 20 లక్షల మంది ఎంప్లాయీస్కు ట్రంప్ మెయిల్ పెట్టారంటండి. ఫెడరల్ ఉద్యోగులకు బైఅవుట్ ఆర్డర్స్ ఇచ్చేసి స్వచ్ఛంగా తప్పుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఛాన్స్ అనమాట. సో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్ అన్నది ముఖ్యంగా మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇంకొకటి ఏంటంటే కనుక పాకిస్తాన్కు విదేశీ సహాయం ఆపివేస్తూ ఆర్డర్స్. సో పాకిస్తాన్కి విదేశీ సహాయం ఏదైతే చేస్తున్నారో దాన్ని ఇక పైన చేయకోకుండా దాన్ని నిలిపివేస్తూ ఆర్డర్స్ అయితే కనుక ఇచ్చారు ట్రంప్. మరి ఈ నిర్ణయాలపైన అక్కడున్న ఉద్యోగుల అయితే కనుక ఇప్పటికే ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత తను తీసుకుంటున్న నిర్ణయాల మీద విద్యార్థుల్లో అక్కడ అంటే చదువుకుంటూ పార్ట్ టైం చేసే వాళ్ళకి అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా భయాందోళనతోనే ఉద్యోగాలు కొనసాగిస్తున్నారు. అలాగే ఎవరైతే విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళారో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు భయపడి పార్ట్ టైం జాబ్స్ కూడా వదులుకున్నారు అన్న వార్తా కథనాలు మనం చూసాము. సో ఇప్పుడు ఇంకా ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాల్ని తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి అంటే ప్రధానంగా మనకి ఇక్కడ తెలుస్తోంది. మరి ఈ వార్త అక్కడ ఉన్న ఉద్యోగుల్లో ఎలాంటి అంటే వాళ్ళల్లో భయాన్ని కలిగిస్తుందా, లేకపోతే స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు 8 నెలల శాలరీ తీసుకొని వెళ్తారా ఏంటి అన్నది మరి అక్కడ ఉన్న ఉద్యోగుల నిర్ణయం అది. కాకపోతే ఏది ఏమైనా ట్రంప్ నిర్ణయాలు అయితే కనుక ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటాడా అనేసి అక్కడ ఉన్న ముఖ్యంగా విదేశాల్లో నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కానీ అక్కడ జాబులు చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే అక్కడికి వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులు కానీ వాళ్ళల్లో అయితే కనుక ఎక్కువ భయాందోళనని కలగజేస్తున్నాయి ట్రంప్ ఆలోచనలు. వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలని ఇంతవరకు మనం చూసుకున్నామండి. ఇప్పుడు దిశ వార్తా పేపర్లో చూసుకుంటే కనుక ప్రధాన ఐటమ్ 10th ఎగ్జామ్స్ లోపే సర్పంచ్ ఎన్నికలు సాధ్యమా, రిజర్వేషన్ల ఖరారుకు ఎంత సమయం పడుతుంది, న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పాసిబిలిటీస్ పై అధికారులతో సీఎం రేవంత్ ఆరా, డెడికేటెడ్ కమిషన్ నివేదిక పైన వివరాల సేకరణ, 10లోగా టూరిజం పాలసీ సిద్ధం చేయండి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం, త్వరలోనే వీసీలతో ముఖ్యమంత్రి భేటీ. అయితే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి 10th ఎగ్జామ్స్ లోపు అంటే 10th ఎగ్జామ్స్ ఎంతో దూరంలో లేవండి మార్చిలో అని చెప్పేసి అన్నారు కదా. మరి మార్చిలోగా సర్పంచ్ ఎన్నికలు సాధ్యమా, ఎన్నికలు అంటే నిర్వహించగలమా అని చెప్పేసి దానిపైన ప్రధాన వార్తాంశం ఇచ్చారు దిశలో. సో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు 10th ఎగ్జామ్స్లోగా నిర్వహించాలి అంటే కనుక అది సాధ్యమవుతుందా, సో ఆ లోపల రిజర్వేషన్ల ఖరారు అవుతుందా, దానికి ఎంత టైం పడుతుంది అన్న దానిపైన అయితే సమీక్ష సమావేశం నిర్వహించారు. సో ఎట్టకేలకు త్వరలోనే తెలుస్తుంది సర్పంచ్ ఎన్నికలు మార్చిలో నిర్వహిస్తారా లేకపోతే వేసవి కాలంలో నిర్వహిస్తారా అన్నది. ఇది ప్రధాన వార్తగా దిశలో ఇచ్చారు. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక సుప్రీంకోర్టు ఒక కేసులో కీలకమైన తీర్పు ఇచ్చిందండి. భార్య ఎవరితో పిల్లల్ని కన్నా భర్తే తండ్రి, సుప్రీంకోర్టు కీలక తీర్పు. వివాహ బంధంలో ఉన్నప్పుడు భార్యకు జన్మించిన పిల్లలకు తండ్రి భర్తే అవుతాడని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సో దీనికి సంబంధించి అంటే ఈ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి వచ్చిన కేసు ఏంటంటే సుప్రీంకోర్టుకు కేరళకు చెందిన ఓ మహిళ తన బిడ్డకు తండ్రి అని చెబుతున్న వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళ పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో ఉన్నప్పుడు 2001లో వేరే వ్యక్తి కారణంగా బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం 2006లో భర్తతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఆ బిడ్డకు తాను తండ్రిగా భావిస్తున్న వ్యక్తి పేరుని అధికారికంగా ఖరారు చేయాలని సదరు మహిళ భావించింది. ఇందుకు దరఖాస్తు చేయగా అధికారులు అభ్యంతరాలు తెలిపారు. ఈ విషయాన్ని మున్సిఫ్ కోర్టులో రైజ్ చేయగా బిడ్డను కన్న సమయంలో భర్తగా ఉన్న వ్యక్తి పేరునే తండ్రిగా పెట్టుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. చివరకు ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం
తాను ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వ్యక్తి DNA టెస్ట్ చేస్తే బిడ్డ విషయం తేలిపోతుందని ఆమె పేర్కొనగా అలా చేయడానికి ఆస్కారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అది సదరు వ్యక్తి గోప్యతకు, సమాజంలో తిరిగి పూడ్చుకోలేని గౌరవ భంగాన్ని, మానసిక క్షోభను కలిగిస్తుందని వివరించింది. సో ఈ న్యూస్కి సంబంధించి మరి ఇక్కడ హెడ్లైన్ పెట్టినదైతే భార్య ఎవరితో పిల్లల్ని కన్నా కూడా భర్తే తండ్రి అన్నారు. సో కేరళకు సంబంధించి ఓ వ్యక్తి వేసిన అంటే ఓ మహిళకి సంబంధించిన కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. సో DNA టెస్ట్ చేయడానికి కూడా కోర్టు ఎందుకు నిరాకరించిందంటే అది వ్యక్తిగతంగా వాళ్ళ గౌరవానికి సంబంధించినది, అలాగే సమాజంలో పూడ్చుకోలేని గౌరవ భంగం కలుగుతుంది అలా చేయడం వల్ల అని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు. అయితే ఇది అండి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు. సో దిశలో మరో ప్రధానమైన వార్తాంశం చూసుకుంటే కనుక 10 లక్షల రూపాయల వరకు నో ట్యాక్స్, బడ్జెట్లో వేతన జీవులకు ఊరట, కొత్తగా 25% పన్ను స్లాబ్, HRA పెంపు, హోమ్ లోన్స్ ప్రయోజనాలపైన ఆశలు, అధిక ద్రవ్యోల్బణం తగ్గింపు, వృద్ధి పెంపుపై ప్రభుత్వం చర్యలు. అయితే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం దగ్గర అవుతున్న కొద్దీ సో అందరిలోనూ ఒకలాంటి ఆసక్తి, ఉత్కంఠ అయితే ఉంది. దానికి సంబంధించి ఇక్కడ ఒక ప్రధానమైన న్యూస్ ఇచ్చారు. 10 లక్షల వరకు అయితే కనుక ట్యాక్స్ ఉండదని చెప్పేసి ఇచ్చారు. ఇది వేతన జీవుల కంటే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి నిజంగా చాలా రిలీఫ్ అనే చెప్పాలి. అలాగే HRA పెంపు, హోమ్ లోన్స్ ప్రయోజనాలపైన కూడా ఆశలు పెట్టుకున్నారు. మరి దీనిపైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి సంతోషకరమైన వార్త చెప్తారా, లేకపోతే కనుక ఎలాంటి వార్త చెప్తారు అన్నది 1వ తారీఖు వరకు వేచి చూడాలి మనము. ఇంకా అలాగే కొత్తగా 25% పన్ను స్లాబ్ అన్నది కూడా ఏం చెప్తారో దాని గురించి కూడా అన్నది వేచి చూడాల్సిన అంశము. ఇక ముఖ్యంగా బడ్జెట్లో ఏంటంటే కనుక అధిక ద్రవ్యోల్బణం తగ్గించి వృద్ధి రేటు పెంచడం పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ప్రధానంగా వార్తాంశం అయితే ఇచ్చారు. ఏది ఏమైనా కూడా పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు. గత కొద్ది రోజులుగా ఈ బడ్జెట్ పైనే అంటే మనం బయట చూసుకుంటే కనుక చాలా చోట్ల ఈసారి ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఏవి పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి, దేనిపైన అంటే ఏ రాష్ట్రాలకు కేంద్రం ఏమి అంటే ఎంత నిధులు ఇస్తుంది, ఏం సమకూరుస్తుంది అన్న దానిపైన అయితే కనుక చర్చ జరుగుతూ ఉంది బయట ప్రజల్లో. మరి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టే బడ్జెట్ అంటే వరుసగా తను 8వ ప్రవేశపెడుతున్నారు ఈ బడ్జెట్. మరి ఈ బడ్జెట్ అందరినీ సంతృప్తి పరుస్తుందా, మరి ఎవరికి సంతోషం కలిగిస్తుంది, ఎవరికి నిరాశను మిగులుస్తుందో 1వ తారీఖు వరకు వేసి చూడాల్సిన అంశం. ఇవి తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలు. రేపటి న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.